Hi all, welcome to Sai Tech Easy. Today experiment వచ్చేసి blinking LED using Raspberry Pi Pico. So Raspberry Pi Pico board యూస్ చేసి ఎల్ఈడిని ఎలా బ్లింక్ చేయాలో చూద్దాం. సో Raspberry Pi Picoలో మనం యూస్ చేసే పిన్స్ ఏంటంటే GPIO పిన్స్. సో GPIO పిన్స్ అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్. సో జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్లు ప్లస్ మనకి గ్రౌండింగ్ కోడ్ కావాలి. సో ఈ రాస్బెరీ పై పీకోకి 3.3 వోల్ట్స్ అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ అనేది ఈ అవుట్పుట్గా ఇవ్వలేదు. సో అదే ఆర్డినో బోర్డు అనుకోండి 5 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ బోర్డు నుంచి రాస్బెరీ పై పీకో బోర్డు నుంచి 3.3 వోల్ట్స్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే సో రాస్బెరీ పై పీకో బోర్డుని ఇట్లా బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసుకోండి. నార్మల్గా అయితే ఈ పిన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉండవు. మీరు బై చేసేటప్పుడు పిన్స్ కనెక్ట్ అయ్యి ఉండవు, సపరేట్గా ఇస్తారు. ఈ పిన్స్ని మీరు షోల్డరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది షోల్డరింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా కనెక్ట్ చేయొచ్చు, షోల్డరింగ్ చేసేసుకోవచ్చు మీరు పిన్స్. ఇందులో మనం యూజ్ చేసే GPIO పిన్ ఏంటంటే ప్రజెంట్ GP6 అనే పిన్ నేను యూజ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఈ పిన్స్లో GPIO పిన్స్లో ఏ పిన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రాస్బెరీ పై పీకో బోర్డ్ని నేను ఇక్కడ బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసుకుంటున్నాను, ప్లేస్ చేస్తున్నాను. రాస్బెరీ పై పీకో బోర్డ్ని ఇలా బ్రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బ్రెడ్ బోర్డ్ లేకపోయినా నో ప్రాబ్లం, ఇక్కడ డైరెక్ట్గా షోల్డర్ చేసుకోండి. మీరు ఏ పిన్ అయితే యూజ్ చేసుకుంటారో ఆ పిన్కి డైరెక్ట్గా షోల్డరింగ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఎల్ఈడి ఎలా కనెక్షన్స్ చూద్దాము. సో ఎల్ఈడికి ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ లాంగ్ టెర్మినల్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్, ఈ షార్ట్ టెర్మినల్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్గా మనం కన్సిడర్ చేస్తాము. సో ఈ పాజిటివ్ టెర్మినల్కి మనం GPIO6 పిన్ యూజ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ GPIO6 పిన్ ఇక్కడ ఉంది. సో ఈ GPIO6 పిన్కి ఒక రెసిస్టర్ ద్వారా ఎల్ఈడికి కనెక్ట్ చేస్తున్నాను నేను. ఈ రెసిస్టర్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అంటే మనకి ఎల్ఈడికి వోల్టేజ్ కంట్రోల్ చేయడానికి రెసిస్టర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ రెసిస్టర్ని ఫస్ట్ ఒక ఎండ్ వచ్చేసి GPIO6 పిన్లో నేను కనెక్ట్ చేస్తున్నాను. సో సెకండ్ ఎండ్ ఒక దగ్గర బ్రెడ్ బోర్డ్ మీద ఒక దగ్గర ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఈ సెకండ్ ఎండ్కి ఎల్ఈడిలో ఉన్న పాజిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేయాలి. సో పాజిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తున్నాను. నెగిటివ్ టెర్మినల్ బ్రెడ్ బోర్డ్లో ఉన్న ఒక దగ్గర ప్లేస్ చేసుకుంటున్నాను, బ్రెడ్ బోర్డ్లో ఒక దగ్గర ప్లేస్ చేస్తున్నాను. సో ఈ నెగిటివ్ టెర్మినల్ నుండి, నెగిటివ్ టెర్మినల్ అంటే ఏంటి, మనకి జనరల్గా గ్రౌండే కదా. సో ఈ రాస్బెరీ పై పీకో బోర్డ్లో ఉన్న నెగిటివ్ గ్రౌండ్ అనే దానికి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ గ్రౌండ్, థర్డ్ పిన్ అనేది గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ కనెక్ట్ చేశాను, ఇక్కడ GPIO పిన్కి కనెక్ట్ చేశాను. సో కనెక్షన్స్ వచ్చేసి ఇవేనమ్మా. సో సర్క్యూట్ డయాగ్రామ్ మీకు కనెక్షన్స్ అర్థం కాబట్టి సర్క్యూట్ డయాగ్రాము డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కనెక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. సో నెక్స్ట్ దీనికి ప్రోగ్రామ్, ఎల్ఈడిని ఆపరేట్ చేయడానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఈ రాస్బెరీ పై పీకోకి కనెక్ట్ చేయడానికి మనం టైప్ B అంటే జనరల్గా ఇంట్లో మనం మొబైల్ ఛార్జింగ్ చేసుకుంటాం కదా, టైప్ B కేబుల్. సో ఈ V కేబుల్ అనేది యూజ్ చేయాలి. సో ఈ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి సెకండ్ ఎండ్ వచ్చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. ల్యాప్టాప్ USB కేబుల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేశాక మనకి ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి తోని అనే యాప్ కావాలి. ఈ తోని అనే యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో టోనీ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేసింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్రోగ్రాము నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాను. సో కోడ్ని కాపీ పేస్ట్ చేశాక నెక్స్ట్ రన్ అనే దాంట్లోకి వెళ్ళాలి. ఈ రన్లోకి వెళ్ళాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టచ్ చేస్తే ఇక్కడ మైక్రోపైథాన్ రాస్బెరీ పై పీకో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా ఫస్ట్ టైం ఓపెన్ చేసే వాళ్ళకి సెలెక్ట్ చేసి ఉండదు. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మైక్రోపైథాన్ రాస్బెరీ పై పీకో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కనెక్ట్ చేసాం కదా ఇందాక పోర్ట్. సో కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ USB సీరియల్ డివైస్ COM4 అని చూపిస్తుంది. అది మనం కనెక్ట్ చేయకపోతే ఇక్కడ విజిబుల్ అవ్వదు. సో కనెక్ట్ చేశాక ఈ COM4 వస్తుంది, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి.
చేశాక నెక్స్ట్ సేవ్ చేయాలి. సేవ్ మీద టచ్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తాయి, దిస్ కంప్యూటర్, రాస్బెర్రీ పై పీకో అని. సో రాస్బెర్రీ పై పీకో అనే దాన్ని టచ్ చేయండి. సో రాస్బెర్రీ పై పీకోలో ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి దాంట్లోనే మళ్ళీ రీసేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసాము. సో నెక్స్ట్ సేవ్ చేశాక ఇక్కడ ఉంది కదా రన్ కరెంట్ స్క్రిప్ట్ F5 ప్రెస్ చేసినా కానీ ఈ స్క్రిప్ట్ అంతా రన్ అవుతుంది. లేదా ఇక్కడ ఈ ఆప్షన్ కదా గ్రీన్ కలర్ది, సో ఇక్కడ ఈ ఆప్షన్ టచ్ చేసినా కానీ ఒకసారి రన్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో కోడ్ అప్లోడ్ అయిపోయింది. సో కోడ్ అప్లోడ్ అయ్యాక చూసారా ఎల్ఈడి అనేది బ్లింకింగ్ స్టార్ట్ అయింది. ఆ కోడ్లో మనం టైంని చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని సెకండ్స్ ఆఫ్లో ఉండాలి, ఎన్ని సెకండ్స్ ఆన్లో ఉండాలి అనేది ఇక్కడ ఉంది కదా. టైం స్లీప్ అనేది 0.5 సెకండ్స్. సో ఈ సెకండ్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఎల్ఈడి అనేది మనం చేంజ్ అవుతూ, అంటే టైంని బేస్ చేసుకొని ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో బ్లింకింగ్ ఎల్ఈడి వచ్చేసి ఇదే. దీనికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ కానీ కోడ్ లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.